హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్‌గా టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్‌లోకి అలాగే మనం అప్పుడప్పుడు తినడానికి చాలా బావుంటుంది. ఇది నార్మల్‌గా పెరుగుతోని సర్వ్ చేసినా సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికోసం నేను ఒక గ్లాసెడు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ రైస్‌తోని కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్‌ని ఒక 2, 3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. రైస్‌ని బాగా కలుపుకుంటూ అస్సలు వాష్ చేయొద్దు. మనకు రైస్ అనేది విరిగిపోతాయి. అలా కాకుండా జస్ట్ అలా కలుపుకుంటూ వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్ని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసి ఒక 20 మినిట్స్ అయితే సైడ్‌కి పెట్టేసేయాలి. ఇప్పుడు టమాటోస్ అయితే ఇక్కడ నేను 3 టమాటోస్ అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా కలర్ ఉన్న టమాటోస్ అయితే మనకు మంచి కలర్‌తోని వస్తుంది టమాటో రైస్ అయితే. ఇక్కడ నేనైతే కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్‌లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె మాత్రమే వేసుకున్నాను. అలానే కొద్దిగా సాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చెక్క, ఇవన్నీ 1 బై 1 వేసుకోవాలి. అలానే ఆకు ఉంటుంది కదా, ఆకు కూడా వేసేసుకోవాలి. దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయల్ని కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి గడ్డ అయితే నేనైతే పేస్ట్ లాగా చేయలేదు. ఇలా ఫ్రెష్‌గా చేసుకుంటున్నాను. దీనివల్ల టమాటో రైస్‌కి చాలా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఒక 2 అల్లం ముక్కలు, ఒక 5, 6 వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఇలా మంచిగా రోట్లో వేసి దంచుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెష్ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఈలోపు మనకు ఆనియన్స్ అనేటివి కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సింపుల్‌గా అయినా ఈ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే మసాలా వద్దు అనుకున్న వాళ్ళు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ టమాటోలు ఆల్రెడీ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి అందులో వేసేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, మీ టేస్ట్‌కి సరిపడంత ఉప్పు వేసుకోండి. నేను ఓన్లీ ఇప్పుడు టమాటోకి సరిపడంత సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత రైస్ వేసే ముందు మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటాను. అలానే ఒక టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్‌కి సరిపడ్డు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే కొంచెం ధనియాల పొడి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకోవాలి. మనకు టమాటోలు ఇక్కడ సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత టమాటోలు ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ పుదీనా లేదు. సో నేను కొత్తిమీర మాత్రమే వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు టమాటో రైస్ అయితే. ఇప్పుడు నేను ఒక గ్లాసు బాస్మతి రైస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే మీ రైస్‌కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ టమాటోకి సరిపడంత సాల్ట్ మాత్రమే వేశాను. సో ఇప్పుడు రైస్‌కి సరిపడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి. మనము ఇక్కడ ఆల్రెడీ రైస్‌ని నానబెట్టుకున్నాం కదా! ఆ రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా తీసుకుంటూ వేసేసుకోండి.
ఒకసారి అయితే దీన్ని కలిపేసేయాలి. ఇది హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేయాలి. చూసారా ఇక్కడ రైస్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా, మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలపాలి. మనము బాస్మతి రైస్ వేసినప్పుడు మెల్లగా కలిపితేనే ఆ రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ తీసుకోవాలి. ఒక విజిల్ అయితే మనకు సరిపోతుంది ఆల్రెడీ, ఎందుకంటే రైస్ ఆల్రెడీ పైకి వచ్చేసింది కదా. ఒకవేళ మీకు కావాలంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది రైస్ అయితే. చూసారా ఇక్కడ అయితే ఒక విజిల్ తీసుకున్నాను నేనైతే. అండ్ విజిల్ మొత్తం పోయి చల్లారినాక మాత్రమే కుక్కర్ అయితే ఓపెన్ చేయాలి. మనకు వేడి మీద కొంచెం తేమగా ఉంటుంది ఈ రైస్, కానీ చల్లారినాక చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. సూపర్గా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే సర్వ్ చేయొచ్చు, లేదంటే రైతా పెట్టి సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అప్పుడే మన వీడియో ముందుకెళ్తుంది. అలానే ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.